పొల్యూషన్కి వచ్చారు జస్ట్ 3 గుంటల పంచాయతీ. ఆ 3 గుంటల పంచాయతీ విని మా అప్పుడున్న ఏఎస్ఐ చెప్పాడు, సార్ వీళ్ళు గత 7-8 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నారు సార్, ఎంతోమంది ఎస్ఐలు సిఐలు మారినరు, వీళ్ళు ఎవ్వరు వినరు సార్ అన్నములు అంటే మొత్తం నేను ఎంక్వైరీ చేసిన 15 నిమిషాలలో. వాళ్ళ విననీయకపోవడానికి కారణం పెద్ద మనుషులు ఆ గ్రామంలో. వాని తరఫున నలుగురు, వీని తరఫున నలుగురు ఉంటారు పాపం. వాళ్ళు వింటాను, వీళ్ళు విననీయరు. ఎందుకంటే డిపాజిట్లన్నీ వీళ్ళ దగ్గరనే ఉంటాయి. పంచాయతీ కూర్చున్నప్పుడల్లా 10,000 రూపాయలు తాగుడు పెద్ద మనుషులు ఇదే పని నడుతా ఉన్నది. అందుకోసమని అది విన్న తర్వాత ఈ పెద్ద మనిషిని ఎల్లగొట్టిన, మన పెద్ద మనిషి కూడా ఏం అనలేం కదా, అది లేకపోతే ఏంటంటే ఈ పెద్ద మనుషులు కూడా కొడతా అంటే ఎస్ఐ అంటారు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు బాగా కొట్టిన, ఇది ఇద్దరిని కొట్టిన, ఇప్పుడు కొట్టి తీసి లాకప్ లేసిన. బిడ్డ పంచాయతీ తెంపుకున్నాక మీరే బయటికి రండి, మీరే మాట్లాడుకోవాలి అన్నదమ్ములని. వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు ఏడిసి నువ్వు నేను కలిసి ఒక తల్లి పాలు చీకినాం కాదురా, మనం మంది మాట వెళ్ళినవరా అని బయటకు వచ్చి మా గన్మని చెప్పిండు, సరే వాళ్ళు కలిసి ఉంటారట అంటే బయటికి తీసినాం. వాళ్ళన్న మాట ఇప్పటికీ నాకు గుర్తుంది. ఈ తన్నుడేదో 8 ఏళ్ల కింద అప్పుడున్న ఎస్ఐ అంతే, మాకు 10 లక్షలు మిగులు సార్ అన్నాడు. అంటే ఒక్కొక్కరిని 3 లక్షల రూపాయలు ఈ ఓన్లీ డిపాజిట్లకు, ఈ ఖర్చులకు, అందరి పోలీస్ అధికారులకు అందరికి ఖర్చు అయినాయని చెప్పారు. అసలు మొత్తం 3 గుంటలంతా కూడా వాళ్ళు పెట్టిన ఖర్చులు అన్ని పైసలు రాదు. ఇగో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడే ఎందుకు ఇవన్నీ విన్నాకనే ఎవరికైనా ఒక నమ్మకం ఉంటుంది పేదవాడికి. 4 విజ్ఞామాసి దాడి పోతే పని అయిపోద్ది అంటే వస్తారు. ఇవాళ మన తెలంగాణ సమాజంలో పెద్ద మనుషులు అనే వ్యక్తులది తెలివని అదొక మాఫియా. ఎట్లయితే ఇసుక మాఫియా ఎట్లుందో, మిగతా మాఫియాలు ఎట్లున్నాయో ఇదొక మాఫియా లాగానే. ఒక గ్రామంలో వాళ్ళు పెద్ద మనుషులు చలమైన వాళ్ళు ఒక 5-10 మంది ఉంటారు. వాడి దగ్గరికి వేరే ఏంటంటే వానికి ఆ రోజు కూలీ ఇవ్వాలి, ఆ రోజు మందు దాపోయాలి, ఆ రోజు అన్ని ఖర్చులు. మళ్ళీ పొల్యూషన్కి వచ్చి పెద్ద మనుషులు ఏం చేస్తారు, మా జమీదారులకు వాళ్ళకి నమస్తే నమస్తే అంటారు. ఎందుకంటే వీని సొమ్ము కాదు పోయేది, దేకేది ఉంటే వేరేటోని మోసే అయితే ఢిల్లీ దాకా దేకిచ్చినట్టు పైసలు వాళ్ళే కాబట్టి అన్నకెళ్ళి తీసి 500 జమీదారుకు, 500 కానిస్టేబుల్కు, 500 రైటర్కి ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే వీళ్ళు రాగానే పెద్ద మనుషులు వాళ్ళు నమస్తే పెట్టాలి. వాళ్ళు నమస్తే, మా పోలీసు వాళ్ళు నమస్తే అనడం ద్వారా వీనికి అక్కడ గౌరవం పెరుగుతుంది. మన భూమి పెద్ద మనిషి అయితే మాత్రం పోలీసులు మస్తు ఉన్నది. ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తూ పాపం సామాన్య జనాన్ని చేస్తారు. కాబట్టి నేను గ్రామాలలోకి వెళ్ళి మీరు ఎవ్వరు ఏ పని ఉన్నా డైరెక్ట్ నా దగ్గర రండి, లేదంటే నేను గ్రామాలలోకి వచ్చినప్పుడు ప్రజా కోర్టు పెడతాను.